ఆరాధ్య శత్రువు అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటి, ఒక పాప కారణంగా నువ్వు మొన్న యాక్సిడెంట్ నుండి తప్పించుకున్నావా? ఈసారి మాత్రం అలా తప్పించుకునే ఛాన్సే ఇవ్వను నేను. ఆ పాప ఎవరో కానీ అది కానీ నా కంటికి చిక్కితే దాన్ని చంపేస్తాను. దాని కారణంగా నువ్వు తప్పించుకున్నావా? అయినా నిన్ను తప్పించే ప్రయత్నం నేను ఎప్పుడూ చేయను. ఈసారి మాత్రం నేను ప్లాన్ పక్కాగా వేస్తాను. ఈసారి నువ్వు ప్రాణాలతో కాదు కదా, కనీసం నీ రూపురేఖలు కూడా లేకుండా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి ఆరాధ్య గురించి ఆమె అనుకుంటూ ఉంటుంది. అలా ఆమె ఎలాగైనా సరే ఆరాధ్యని చంపేయాలి అని అయితే ప్లాన్ వేస్తుంది. ఇక ఆరాధ్య మాత్రం తన అనాథ ఆశ్రమాన్ని నడుపుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఆమె అన్న విధంగానే ఆరాధ్యాన్ని చంపాలని అయితే ప్లాన్ చేస్తుంది. ఇంతలో గౌతమ్ అయితే ఇంటి దగ్గర కూర్చొని మళ్ళీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడే గ్లాస్పై ధూళి ఉంటే ఆ ధూళిపైన మళ్ళీ అని తన ఫింగర్స్తో రాసి అది చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ నాకు దూరం అయినప్పటి నుండి నేను మనశ్శాంతిగా లేనని చెప్పి తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు. మళ్ళీ లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి మళ్ళీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.